రైతులు ఆగస్టు 15లోగా పంటల బీమా నమోదు చేసుకోవటం వలన ఆర్థిక నష్టాన్ని నియంత్రించడంలో తోడ్పాటునిస్తుందని ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ అన్నారు. ఒయ్యూరు మండలం ఒయ్యూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ కార్యాలయం నందు ఎమ్మెల్యే బోడప్రసాద్ ఆదేశాల మేరకు రైతులందరికీ పంటల బీమా నమోదుపై అవగాహన కల్పించే కరపత్రాలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వాతావరణ విపత్తులను ఎదుర్కొనేలా రైతులందరూ బీమా నమోదు చేసుకోవాలని, వ్యవసాయ అధికారులు ప్రతి గ్రామంలో రైతు సేవా కేంద్రాల్లో, ఇతర మీ సేవా కేంద్రాల్లో బీమా నమోదు చేయటానికి వెసులుబాటు ఉందని, రైతులందరూ బీమా నమోదు చేయటం ద్వారా ఆర్థిక నష్టాన్ని నియంత్రించుకోవచ్చని విజ్ఞప్తి చేశారు. బీమా నమోదు చేసుకున్న సాయిపురం గ్రామ రైతు చంద్రమౌళి గారికి బీమా పత్రాన్ని అందజేసిన ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ గారు రైతుకు అభినందనలు తెలుపుతూ బీమా నమోదు ఆఖరి తేదీ 15 ఆగస్టు అని రైతులందరికీ తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా అనేక సార్లు మరి ఉద్యోగస్తులతో అదేవిధంగా రైతు సంఘాల నాయకులతో కూడా చెప్తా ఉన్నారు. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడప్రసాద్ గారు కూడా మనందరికీ కూడా, మా కమిటీ చైర్మన్ కానీ మేము కానీ అదేవిధంగా వ్యవసాయ అధికారులు, గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళ అధికారులు అందరూ కూడా రైతుల దగ్గరికి వెళ్ళండి, రైతులకి ఈ యొక్క పంటల బీమా మీద అవగాహన తెలపండి. ఈ రోజున దాదాపుగా ఎకరాకి దాదాపుగా 20-25 రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యవసాయ ఉత్పత్తులు రాగానే ఆ పెట్టుబడితో కొంత లాభాన్ని పొందుదామని సంతోషంగా ఎదురు చూసే సమయంలో రైతులు వాతావరణ విపత్తులకి నష్టపోయి పెట్టుబడి కూడా రావట్లేదనే బాధలో ఉన్నారు. అది కూడా వాస్తవమే. మరి అయినప్పటికీ కూడా మరి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి పెట్టుబడి సాయం కింద మరి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పేరు మీద ఇస్తూ ఉన్నాం. అయినప్పటికీ రైతులకి ఎంతో కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. వారికి ఏదో ఒక అండగా ఉండాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ పంటల బీమా ఎకరాకి దాదాపుగా 850 రూపాయల లోపు బీమా కట్టుకుంటే వాతావరణ విపత్తులు ఏదైనా సంభవించినప్పుడు వారికి ఆ యొక్క విపత్తుల్లో ఉన్నటువంటి అంశాలు అన్నిటిని పరిగణలో తీసుకొని పూర్తి పెట్టుబడి వారికి అందించే విధంగా, లేకపోతే ఇంకా అదనపు ఆ పంట దిగుబడి ఎంతైతే వస్తుందో ఆ దిగుబడిలో 60% నష్టాన్ని బీమా ద్వారా భరించే విధంగా ఈ యొక్క పంటల బీమాని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మరి సాయిపురం గ్రామం నుంచి చంద్రమౌళి గారు బీమా తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం, అభినందనీయం. ఎందుకనంటే రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావం వలన వాతావరణ విపత్తుల్లో పంటలు నష్టపోయే పరిస్థితి ఉంది. దీనివలన ఆ యొక్క నష్టాన్ని నివారించడం మన యొక్క బాధ్యత. రైతులందరినీ అవగాహన పరచాలి. చంద్రమౌళి గారి లాగా రైతులందరూ కూడా ఈ యొక్క పంటల బీమా నమోదు చేసుకుని మిగతా వారికి మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క రాబోయే నష్టాన్ని ముందుగానే ఊహించి ఆ నష్ట నియంత్రణలో ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.